జిహెచ్ఎంసి ఎంప్లాయీస్ తరఫున శ్రీ మౌలి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికలను వచ్చిన పెద్దలకు, నాతోటి ఉద్యోగులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మెయిన్ మనం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఐక్యత వర్ధిల్లాలనే ఉద్దేశంతో మనం ముందర పోవడం జరుగుతుంది. మన డిమాండ్లు ఏంటంటే, ఇప్పుడు మా జిహెచ్ఎంసీ లెవెల్లో మేము చెప్తున్నా, నేను ఇక్కడ మన గత ప్రభుత్వాన్ని ఓడించుకొని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని మేము ఇక్కడ సకల జిల్లా సమ్మ కానీ, వంట వార్పు కానీ, టెండర్ కానీ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ తెలంగాణ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ గారు ఏమన్నారంటే, ఫస్ట్ కాంట్రాక్ట్స్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ పర్మనెంట్ చేస్తా అన్నాడు. దాన్ని తుంగలో బుచ్చి దాని గురించి మాట్లాడిన ప్రసక్తి కూడా లేదు. మరీ దారుణంగా ఏకఛత్రాధిపత్యం చేసుకుంటూ 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు మనకు జీతం పెంచలేని పరిస్థితిలో ఈరోజు ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం. ఈఎస్ఐ లేదు. ఈఎస్ఐ లేదంటే ఎంత ప్రభావం ఉన్నాయంటే, మన తల్లిదండ్రులకు కానీ ఏమైనా అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు కానీ, అలాగే మన వైఫ్స్ డెలివరీ అయినప్పుడు మినిమం ఒక 30,000 40,000 ఖర్చు పెట్టాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. మనకు వచ్చే జీతం 12,000 14,000 జీతంలో మనం డెలివరీ చేసుకుంటూ మన అనారోగ్య పరిస్థితి వచ్చిన పేరెంట్స్కి చూసుకుంటూ బ్రతకాలంటే చాలా కష్టమైన పరిస్థితులు ఉంది. ఇంకొకటి ఏంటంటే, మెయిన్ లేబర్ మీద అంటే, సార్ ఇప్పుడు మన తప్పుగా మాట్లాడితే క్షమించాలి, లేబర్ అడ్డ మీద పోతే 1000 రూపాయలు లేని ఎవరు రారు. ఈ దినం మన జీవితంలో మనకి ఇచ్చే జీతం 12,000 అంటే మనకి ఎంత ఇస్తున్నారు? 450 రూపాయలు 500 రూపాయలే. మరి అంత దుర్భరమైన పరిస్థితి ఉంది. ఎన్నో మేయర్ గారికి ఇచ్చినాం లెటర్స్, కమిషనర్స్కి ఇచ్చినాం, జోనల్ కమిషనర్లకు ఇచ్చినాం, డీసీలకు ఇచ్చినాం, ప్రజా దర్బార్లో కూడా ఇచ్చినాం. దానికి ఏం రెస్పాన్స్ లేదు. ఈరోజు మన పెద్దలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ధర్నాలు అన్నీ ఎందుకు మా జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ మేము నేరుగా ముంగటి ఇలా దినం ముందు చెప్పుకోవాలంటే, గవర్నమెంట్ చెప్పే ప్రతి స్కీమ్లో కూడా మేము అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంతో ఉండి ముంగటి తీసుకెళ్తున్నాం. ప్రతి స్కీమ్లో ప్రజాపాలన డ్యూటీస్ కానీ, కమాండ్ కంట్రోల్ డ్యూటీస్ కానీ, అలాగే ఎన్నో రకరకాల చాలా ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్లో బిఎల్ఓ డ్యూటీస్ కూడా చేసినాం. ఇంకా రకరకాల ఉద్యోగాలు రకరకాల డ్యూటీలు. ఇంకొకటి ఏంది, లేబర్ అంటే మీకు ఒక లేబర్ని తీసుకొని వస్తే 5 గంటల వరకు పనిచేస్తే వెళ్ళిపోతాడు. అదే మన డ్యూటీలు 7 8 అవుతాయి. మరి దానికి ఏంది, ఓటీస్ కూడా కాదు, అసలు ఏం లేదు. అంత దుర్భరమైన పరిస్థితులు బతుకుతున్నాం. మెయిన్ మన డిమాండ్స్ ఏంటంటే, సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, ఉద్యోగుల భద్రత కల్పించాలి. యాక్సిడెంట్స్ అయితే ఈరోజు మా జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ మన చచ్చిపోయినారంటే ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే, మాకు ఇన్సూరెన్స్ లేవు, ఈఎస్ఐ లేదు. ఎట్లా అంటే మేము ఏదో తల అంతా కొంచెం వేసుకొని చేసినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. అంత దుర్భరమైన పరిస్థితి. ఈరోజు కేసీఆర్ గెలిపించుకుంటే ఏం చేసిండనే ఏకఛత్రాధిపత్యం చేసి మాకు అసలు టైం కూడా ఇవ్వలే. అట్లాంటి పరిస్థితి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాపై దయచూపి సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 4-5 సంవత్సరాల కింద. అది కూడా ఇప్పటికీ దాని గురించి మాట్లాడే ప్రసక్తి లేదు. మాకు కౌన్సిలింగ్ మీటింగ్ అవుతుంది ఎవ్రీ 3 monthsకి 6 monthsకి. అప్పుడు కూడా కౌన్సిలింగ్ మీటింగ్లో కూడా జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్స్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడితే దాని గురించి కూడా గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకోలేదు. హెల్త్ కార్డులు ఇవ్వాలి, మెయిన్ మనకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ దినం మనకు 40 సంవత్సరాలు వచ్చినాయి, 50 సంవత్సరాలు అవుతాయి, రోగుల పుట్ట అవుతాం, కాళ్ళ నొప్పులు వస్తాయి, మోకాళ్ళు అరిగిపోతాయి. ఏం చేస్తాం? మనకు లక్షల రూపాయలు మనకు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఏం లేదు, మనం సంపాదించిన ఆస్తి ఏం లేదు. ఇలా ఎట్టి చాకరీ చేస్తున్నాం. మనం ఎట్టి చాకరీ చేస్తున్నప్పుడు మనకు హెల్త్ కార్డులు ఉన్నాయనుకో, మనకేమైనా హెల్త్ ఇష్యూ వచ్చినా, మన తల్లిదండ్రులకు హెల్త్ ఇష్యూ వచ్చినా, మన కొడుకులకు హెల్త్ ఇష్యూ వచ్చినా మనం పోయి హెల్త్ కార్డు చూపెట్టుకొని మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంతో మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ ఒకటి ఏంది, చచ్చిపోతాం. మన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్తో కానీ యాక్సిడెంట్లో కానీ చచ్చిపోయినప్పుడు మనకు హెల్త్ వృత్తి కింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. అట్లాగే మన దానిలో ఒకరికి జాబ్ ఇవ్వాలి. మెయిన్ డిమాండ్స్ ఇవి మనకి. ఓకే, థ్యాంక్ యూ.